హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ప్లేస్ వచ్చేసి కింగ్స్టన్ అనమాట. సో దానికి 85 అనే బస్ తీసుకోవాలి పట్నీ స్టేషన్ నుండి, లేదా లిటన్‌గ్రూ స్టేషన్ నుండి, లిటన్‌గ్రూ బస్ స్టాప్ నుండి. సో చూసేద్దాం ఈరోజు కింగ్స్టన్‌లో ఎలాంటి ఆసక్తికరమైన ప్రదేశాలు ఉన్నాయో, హిస్టారికల్ ప్లేసెస్ కానీ అవన్నీ చూసేద్దాం. వెళ్దాం పదం, లెట్స్ గో. ఇక్కడ చూసుకోవచ్చు పాత్‌వేస్ అనేవి ఉన్నాయన్నమాట. మనం ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు నడవాలని చెప్పేసి. సో, మన జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. పట్నీ నుండి కింగ్స్టన్ వరకు. ఇదొక 1 అవర్ జర్నీ అయితుందనమాట. స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగా ఉంది. వచ్చేటప్పుడు కూడా మరి అంత ఏం లేదు. సో, కొంచెం తగ్గినట్టు అనుకోవచ్చనమాట. సో, మనం రివర్ వ్యూకైతే ఫస్ట్ ఎళ్ళిపోయాం. బస్ దిగిన 5 మినిట్స్‌కైతే 5 మినిట్స్ వాక్‌లో రివర్ వ్యూ అనేది చాలా బావుందనమాట. నేను ఇంతకుముందు కూడా ఇక్కడ విజిట్ అయ్యాను. కాకపోతే ఈవినింగ్ టైమ్‌లో విజిట్ అయ్యాను. ఇంకా చాలామంది విజిటర్స్ గాని అక్కడ వచ్చేటోళ్ళు ఉంటారనమాట. సో, ఈ బోట్స్ అన్నీ ఇక్కడుండే బోట్సే. అవి ఎటు వెళ్ళవు. దాంట్లో కొంతమంది స్టే చేస్తా ఉంటారు. కొన్ని పార్టీస్ జరుగుతా ఉంటాయి ఆ బోట్‌లో అనమాట. ఇప్పుడు కొంచెం అది రష్ అనేది తక్కువుంది. సో, నేను ఎప్పుడైతే రిటర్న్ అయ్యానో అప్పుడైతే రష్ అయితే బాగా పెరిగిపోతుందనమాట. సో, బోట్స్ అన్నీ జస్ట్ అట్రాక్షన్ కోసం పెట్టినయనమాట. బోట్స్ అనేవి ఎటు కదలవు. జస్ట్ ఏదైనా పార్టీస్‌కి, ఈవెంట్స్ గాని జరుగుతున్నప్పుడు వెళ్ళకపోతే. సో, మన పట్నీ బ్రిడ్జ్‌లో ఎలాగైతే ఇది బోట్ రేసింగ్, బోట్ ప్రాక్టీస్ చేస్తా ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అంతే అలాగుందనమాట. సో, అక్కడ కొన్ని పక్షులు కూడా ఉన్నాయి. బాతులు అవన్నీ. సో, వాటికన్నీ ఫీడింగ్ చేయొచ్చనమాట మనం. అక్కడ కూర్చొని. వాటి మాక్సిమం అయితే మనం ఎళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తే వాటికి బెటర్. కాకపోతే నేనైతే ఏం తీసుకెళ్ళలేదు ఈరోజు. మేబీ ఫర్ ద నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తాను తీసుకెళ్ళటానికి. సో, అక్కడ వ్యూ అనేది బావుందనమాట. ఈరోజైతే సన్ కొంచెం తక్కువనే ఉంది. ఎండ అంతేం కొట్టట్లేదు. ఆహ్, అందుకే ఇంత ఇట్లా ఉందనమాట నేచర్ అనేది. సో, కొంచెం ఎండ ఉన్నట్లయితే ఇంకా వేరే డిఫరెంట్‌గా అయితే ఉండేది. చూసుకోవచ్చు అక్కడ వాతావరణం అంతా. ఇంకా కొంచెం చెట్లు లోపలికెళ్తే ఇంకా చాలా చల్లగుంటది. సో, నేను అది కూడా చేశాను. సో, ఇది అక్కడ రివర్ సైడ్ పక్కన ఒక బార్ లాంటిది ఉంటదనమాట. బార్‌కి అపోజిట్‌లో కొన్ని చైర్స్ ఉంటాయి అక్కడ కూర్చోడానికి. సో, ఇది వేరే దగ్గర నుండి వచ్చే థేమ్స్ అనమాట. ఇది వచ్చేసి కింగ్‌స్టన్ థేమ్స్‌లో కలుస్తదనమాట. అక్కడ చూసుకోవచ్చు. పక్కన రెస్టారెంట్స్, బార్స్ అవన్నీ మంచిగా వెదర్‌కి అనుకూలంగా ఉంటాయనమాట. సో, ఇక్కడ ఎస్పెషల్లీ సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేదైతే అది కింగ్స్టన్ బ్రిడ్జ్ అనమాట. ఇదంతా థేమ్స్ రివర్ అంటారు. సో, ఇందులో బోటింగ్ జరుగుతాయి. మన పట్నీ బ్రిడ్జ్‌లో అయితే ఎలా జరుగుతాయో సేమ్ ఇలానే కూడా జరుగుతున్నాడనమాట బోటింగ్ చూసుకోవచ్చు. ఇంకా ముందైతే చాలా బాగుంది. వీడియోలు కూడా చూపించాను అది ముందు ఎలా ఉందని చెప్పేసి. సో, ఇటు పక్కనంతా బార్స్, అవన్నీ రివర్ సైడ్ బార్స్ అయితే ఉంటాయి అనమాట. చిన్న చిన్న రెస్టారెంట్స్ అవన్నీ. సో, ఇవి కూడా చూపించాను. చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుండేది. ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలామంది అయితే ఈవినింగే వస్తారనమాట. సో, ఆ విధంగా అయితే ఉండబోతుంది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా వాటర్. సో, ఈ వాటర్ అయితే దీంట్లో ఫిషింగ్ చేయడానికి కానీ, ఇంకా తాగటానికి కానీ అట్లాంటివి ఏం లేదు. దాంట్లో అడుగు పెట్టనీయరనమాట. సో, ఇదంతా బ్యారిగేట్స్ ఉంటాయి ఓవరాల్‌గా. సో, వెనక బ్రిడ్జ్ వ్యూ అయితే చాలా బాగుందనమాట. చూసుకోవచ్చు ఎలా ఉందని బ్రిడ్జ్. యాహ్! సో, అది ఇంకా మళ్ళీ షేర్ చేస్తాను. నేను ముందుగా చెప్పినట్టుగానే ఇదే కింగ్స్టన్ బ్రిడ్జ్. ముందు వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు. నేను బ్యాక్‌గ్రౌండ్ వెనక చూపించాననమాట. సో, ఇప్పుడు మనమైతే ఆ బ్రిడ్జ్ పైకైతే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇక్కడ మెట్లున్నాయి. పైకి వెళ్ళాలన్నమాట మెట్లు. సేమ్ పాట్నీ బ్రిడ్జ్ లాగానే ఉంటుంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టూరిస్టర్స్ అనేవాళ్ళు ఈ బ్రిడ్జ్ చూడడానికి వస్తారనమాట. రివర్ సైడ్. C'est ça le plus important. Parce que tu te rappelles, le fric, des fois, il n'était pas. ఇక్కడ సైక్లిస్ట్‌కి ప్రత్యేకమైన లైన్ ఉందన్నమాట. సో, దాంట్లోనే వెళ్ళాలి సైక్లిస్ట్ అంతా. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కారనమాట. ఎలా ఉందనేది వ్యూ. Ici, tu te rappelles quand on se faisait des guilis et que tu commençais à crier. బ్రిడ్జ్ చూడొచ్చు. చాలా బాగుంటుంది. చాలా సార్లు బస్సులో వెళ్ళేటప్పుడు అయితే ట్రావెల్ చేస్తాం అనమాట. సో, ట్రావెల్ చేసేటప్పుడు చూడొచ్చు వ్యూ ఎలా ఉందనేది. ఇదే కింగ్స్టన్ రివర్ అండ్ థేమ్స్. సో, ఇక్కడైతే దిగి ఫోటోలు అయితే దిగొచ్చు అనమాట. ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది. మేబీ కొంచెం టైం పడుతుంటారు. అది పెరుగుతూ ఉంటుంది ట్రాఫిక్. ఇక్కడ నుండి చాలా బాగుంది. రివర్ అయితే చూసుకోవచ్చు. సో, అది ఇక్కడ ఫోటోలు దిగొచ్చు. ఇంకోటి ఉంది.
విధంగా అయితే కింగ్స్టన్ బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. ఇంకా అవతల ఇంకొక బ్రిడ్జ్ కూడా ఉంది. అది మేబీ ట్రైన్స్కి వెళ్ళడానికి ఏమో తెలియదు. సేమ్ పట్టి బ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. కాకపోతే ఇక్కడ బోట్స్ అనేవి చాలా అట్రాక్షన్ అనమాట. దాంట్లో కొంతమంది ఉన్నారు, చాలామంది వరకు. సో అలా అవుతుందన్నమాట. ఇది బ్రిడ్జ్ వ్యూ. సో ఇప్పుడు కింగ్స్టన్కి రివర్కి అయితే అటుపక్క చేసాం. సో ఇటుపక్క అయితే మొత్తం వాక్ ఉందన్నమాట. ఇటుపక్క కూడా చాలామంది బోట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చాలామంది కూడా డాగ్ వాకింగ్స్ కానీ అలా వస్తూ ఉంటారు అనమాట సరదాగా ఎంజాయ్ చేయడానికి. సో నేను వచ్చిన టైమింగ్ అనేది పర్ఫెక్ట్ అయితే కాదు, ఎందుకంటే ఈవినింగ్ టైం. సో ఎప్పుడైతే ఈవినింగ్ టైం వచ్చామంటే ఇక్కడ చాలా రష్ ఉంటుంది అనమాట. చాలామంది అటు అవతల పక్క రెస్టారెంట్స్, పబ్స్, బార్స్ అని ఉంటాయి. సో వాటిలల్లా మంచిగా చిల్ అవుతూ ఉంటారు. సో ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే చాలామంది ఉన్నారు నేను వచ్చినప్పుడు. కాకపోతే ఎండ ఎక్కువ కొడుతుంది, త్వరగా షూట్ చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చాననమాట. సో ఇక్కడ చాలామంది కూడా వాకింగ్ చేస్తుంటారు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మెయిన్గా రివర్ సైడ్ అయితే ఎక్కువ చెట్లు ఉంటాయి. సో చెట్లు ఇప్పుడు ఎప్పుడైతే మనం వాకింగ్ చేస్తామో ఆ వాతావరణం కూడా చల్లగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం బస్ అయితే స్టార్ట్ చేసాం, ఇక్కడ నుండి బస్ ఎక్కడం స్టార్ట్ చేసినాం, ఏదన్నా వేరే ట్రావెల్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ దో ఎక్కువ ఏసీ బస్సులు ఉన్నా కానీ అంతే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చాలా అంటే వ్యూ చాలా బాగుంది. సో మొత్తం గ్రీనరీ ఉందన్నమాట, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ. సో ఇటు రివర్ సైడ్ అయితే ఇటు చాలా బాగుంది. ఇంకొక మనం సిటీ సెంటర్, ఇంకా మెయిన్ కొన్ని లొకేషన్స్ ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళేటివి. సో మనం ఎప్పుడైతే మనం కింగ్స్టన్ బస్ దిగుతామో అక్కడ నుండి జస్ట్ 2 minutes వాక్ లోపలికి వచ్చేస్తే మనం ఈ రివర్ వ్యూ అనేది చూడొచ్చు అనమాట. చూపిస్తాను లోపల ఎలా ఉందనేది మొత్తం ఓవరాల్గా. ఇది రివర్ వ్యూ. ఇటు సైడ్ బోట్స్ అయితే యాజ్ యూజువల్ ఎక్కడైతే బోట్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సిన చోటుకి హై స్ట్రీట్ సెంటర్, ఇంకా కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ సంథింగ్ ఉన్నాయంట, వాటిని చూసేద్దాం. ఇప్పుడు మీరు చూసేది కింగ్స్టన్ బ్రిడ్జ్ యొక్క పైన వ్యూ అన్నమాట. చూసుకోవచ్చు ఎలా ఉందనేది ఓవరాల్‌గా. దాని పక్కన కూడా ఇంకొక బ్రిడ్జ్ ఉంది. అది ట్రైన్స్ వెళ్ళటానికి. సో అక్కడ నుండి కొంచెం ముందుకొస్తే ఇక సిటీ సెంటర్‌లోకైతే ఎంటర్ అవ్వబోతున్నాం అన్నమాట. ఇక్కడ చాలా స్ట్రీట్స్ ఉన్నాయి. సో అందులో చాలా రకరకాల హిస్టారికల్ ప్లేసెస్ గానీ, అవన్నీ గాని ఉన్నాయన్నమాట. సో అక్కడ స్టాల్స్ కూడా మెయింటైన్ చేశారు ఈరోజు. ఇంతకుముందు నేనొచ్చినప్పుడు కూడా స్టాల్స్ ఉన్నాయి. కాకపోతే అంత ఏం లేవు. సో ఇప్పుడిప్పుడే చిన్నగా క్రౌడ్ అయితే పెరుగుతుందనమాట. ఇదొక హిస్టారికల్ ప్లేస్ ఇది. సో దీంట్లోకి లోపలికైతే ఎలో లేదు. మనం అడిగి చూసాం అక్కడ. ఎలో లేదని చెప్పారు. సో అక్కడి నుండేసి మనం ఇంకా వేరే స్ట్రీట్స్ కూడా ఉన్నాయి చాలా. ఇక్కడ ఆర్టిఫిషియల్‌తో తయారు చేసిన అటువంటి ఆహ్, ఏనుగు బొమ్మలు గాని అవన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో స్టాల్స్‌లో కూడా మనం ఏమన్నా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మీరు చూసేది ఒక చర్చ్ అనమాట. లోపలికి వచ్చాననమాట నేను. ఇది ఎంట్రన్స్. దీని నుండి ఎంట్రన్స్ అయితే లోపలికెళ్ళాలి. సో నా వెనకాలైతే అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ స్టాల్స్. సో ఎవరైతే విజిటర్స్ ఇక్కడ జస్ట్ చూడటానికి, సందర్శించడానికి వస్తారో సో వాళ్ళన్నీ ఆహ్, కొనుక్కొని వెళ్తారనమాట. చాలా డిఫరెంట్ స్వీట్స్, చాక్లెట్స్, ఇంకా బేకరీస్‌కి సంబంధించిన కేక్స్ అవన్నీ ఉంటాయన్నమాట. బ్రెడ్స్ అనేవి, కేక్స్ అనేవి. సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ యొక్క స్పెషల్ వాటికి సంబంధించిన ఆహ్, వేరే వేరు వేరు దేశాల యొక్క ఫుడ్ అనేది మనం ఇక్కడ ట్రై చేయొచ్చనమాట. వాళ్ళు కొన్ని ఇట్లా పౌండ్స్ అని చెప్పేసి అమ్ముతా ఉంటారు. సో మనకి బయటికెళ్తే మనకెలాగుంటదో సేమ్ ఇక్కడ కూడా ఇలానే ఉంటది. అండ్ ఇంకొకటి విషయం ఏందంటే ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా సెటప్ చేశారు. ఇదంతా చూడొచ్చు వెనక ముందు అనమాట. సో ఎక్కువ పిల్లలు ఆడుకోవడానికైతే ఇక్కడ సెటప్ చేశారు. నార్మల్‌గా అడల్ట్స్‌కైతే ఏం లేదనమాట ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఎనక లైక్ జారుడు బండ లాంటిది అలాగే అంతా అరేంజ్ చేశారు. సో ఇది కూడా ఇంకొక స్ట్రీట్ అనమాట. ఇక్కడ నుండయితే మనం బస్ స్టాండ్‌కైతే ఎళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఆర్టిఫిషియల్‌తో తయారు చేసిన ఏనుగు బొమ్మలు, ఇంకా కుందేళ్ళు అట్లాంటియనైతే చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకు ఎదురుగానొచ్చేది బార్క్లేస్ బ్యాంక్ అది. దీని ముందే ఒకతను గిటార్ అయితే ప్లే చేస్తున్నాడు. సో మనకిష్టముంటే అతనికి కొంత అమౌంట్ టిప్‌గా ఇవ్వచ్చు. సో ఇదంతా చూసుకోవచ్చనమాట. ఇక్కడ నుండి బస్ స్టాండ్‌కైతే ఈజీ వేలో ఎళ్ళిపోవచ్చు. సో ఎళ్ళే టైంలో మనకి ఇట్లాంటి కొన్ని కొన్ని సందేశాలైతే చూసుకోవచ్చనమాట. సో అలా ఉండబోతుంది. కింగ్స్టన్ ఇదంతా. చాలా బావుందనిపించింది వాతావరణం. క్రౌడ్ అయితే అంతేం లేదు. సో మేబీ క్రౌడ్ పెరుగుతుంది నేనొచ్చేటప్పటికి. సో చూడాలి ఎలా ఉంటదనేది ఇంకా ముందు ముందు. సో నేను ఇంకోసారి ట్రై చేసినప్పుడు ఈవినింగ్ ఎళ్ళటానికి ట్రై చేస్తాను. అప్పుడు క్రౌడ్ అయితే చాలా బావుంటదనమాట. సో ఇంకొకటి మెయిన్ ఏందంటే ఇక్కడ గొరిల్లా అనేది ఉంది. సో ఇదొక అట్రాక్షన్ అన్నమాట.
సో, ఫస్ట్ ఎప్పుడైతే విజిటర్స్ అక్కడికెళ్తారో దాన్ని మంచిగా క్యాప్చర్ చేసుకుంటారనమాట. సో, నేను గూడా అదే క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకొకటి ఓల్డ్ లండన్ రోడ్ అని జెప్పేసి అక్కడ టెలిఫోన్ బూత్ లాంటియున్నాయి. సో, అక్కడి నుండయితే మనం తిరుగు ప్రయాణం అయితే చేయాలనమాట. సో, వచ్చేటప్పుడు కొంచెం ఏదో ట్రాఫిక్ హెవీగానే ఉంది. సో, అయినా సో, ఈరోజైతే మనం కింగ్స్టన్ పర్యటన అనేది ముగించుకొని ఇంటికైతే బయలుదేరుతామనమాట. ఇంటి దగ్గరకొచ్చేసాం. సో, మరొక వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్.